అంటేనే అలిపిరి. అలిపిరి మెట్ల మార్గం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటాం చాలా ఏళ్ళయింది. మరొకసారి అలిపిరి మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళుతూ స్వామివారి గోపురాలను చూస్తేనే ఎన్నో జ్ఞాపకాలు, చిన్నటి జ్ఞాపకాలు మరలా మన ముందు కనిపించి మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం స్వామివారి ముందు. గట్టిగా గోవిందా గోవిందా అనుకుంటూ స్వామివారి దర్శనానికి గట్టిగాను ఇష్టపడి ఎప్పుడు చెప్పే నా గజేంద్ర మోక్షం కథ తిరుమల కొండల్లో స్వామివారి ముందు చెక్కబడింది. గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చిన శ్రీ మహావిష్ణువు అలాగే ఇక్కడ చూడొచ్చు మనం చక్కగా ఈ చక్కని అద్భుతమైన ఘట్టాన్ని అలిపిరి కొండల్లో నీటిగా చెక్కారు. కొండల్లో ప్రతిదీ కూడా స్వామివారి సేవకి అంకితం. అది చెట్టు అవ్వచ్చు, చెట్టుకు వచ్చిన ఆకవచ్చు, చిన్న రాయవచ్చు, ప్రతి దాంట్లో కూడా స్వామివారిని చల్లని కూల్ డ్రింక్స్ చేతబట్టి అలిపిరి మెట్ల మార్గం ద్వారా స్వామివారిని చేరుకోవటానికి వెళ్ళే దారిలో 3వ గోపురం గాలి గోపురం. ఈ గోపురాన్ని నిర్మించింది దేవచోడ కుటుంబానికి చెందిన మట్ల కుమార అనంతరాజు తన తండ్రి తిరువెంగళనాథ, తల్లి చిన్నమాంబ స్మృత్యర్థం ఈ గోపురాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇది అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళుతుంటే 3వ గోపురం గాలి గోపురం. అందరికీ ఎంతో ఇష్టమైన కష్టమైన మోకాళ్ళ పర్వతం వచ్చేసింది. రండి నాతో పాటు మీరు కూడా మోకాళ్ళ పర్వతం ఎక్కి స్వామివారిని దర్శించుకుందాం. మోకాళ్ళ పర్వతం మార్గంలో ఉండటం వల్ల దీన్ని మోకాళ్ళ మెట్ట గోపురం అని పిలుస్తారు. స్వామివారి దర్శనానికి వెళ్ళటం కోసం అందరు కూడా మోకాళ్ళతో స్వామివారి మెట్లనైతే ఎక్కుతున్నారు. చాలా కష్టం మోకాళ్ళ పర్వతం దాటడం. ఇది ఆఖరి ఘట్టం స్వామివారి దర్శనానికి. దీని తర్వాత స్వామివారి దర్శనమే. భక్తులంతా కూడా మోకాళ్ళతో ఈ కొండ ఎక్కుతున్నారు. ఇక్కడి నుంచి కరెక్ట్గా 650 మెట్లు ఉంటాయి. జ్యోతి మోకాళ్ళతో పర్వతాన్ని దాటుతుంది. జ్యోతి ఇటు. జ్యోతి మోకాళ్ళ మీద మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కుతుంది. గోవిందా గోవిందా. స్వామివారి ఇంకొన్ని మెట్ల మార్గం. మోకాళ్ళ మీద స్వామివారి కొండ అయితే ఎక్కారు. గోవిందా గోవిందా. వెంకటరమణ గోవిందా. గోవిందా గట్టిగా గోవిందా.